కింజరాపు కుటుంబం ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మంత్రి అచ్చెన్నాయుడు గారి పెద్దమ్మ శ్రీమతి శార్వాణి ఇవాళ కన్నుమూశారు. ఆమె ప్రస్తుతం విశాఖ కేంద్రంగా ఉంటూ వృద్ధాప్య కారణాల రీత్యా తుది శ్వాస విడిచారు. దీంతో అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అంతా నిమ్మాడకు చేరుకుని ఆమె అంత్యక్రియలలో పాల్గొననున్నారు. కుటుంబ సభ్యులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. శార్వాణి భర్త మాజీ దివంగత నేత ఎమ్మెల్యే కింజరాపు కృష్ణమూర్తి నాయుడు అచ్చెన్నాయుడు స్వయాన పెదనాన్న నెహ్రూకు వ్యతిరేకంగా చక్రవర్తుల రాజగోపాలాచారి రాజాజీ స్థాపించిన స్వతంత్ర పార్టీ తరపున ఆయన ఆ రోజుల్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. కాగా శార్వాణి మరణ వార్తతో కింజరాపు కుటుంబంలో ఇవాళ విషాద ఛాయలు నిండి ఉన్నాయి. ఇతరేతర ప్రాంతాలలో స్థిరపడ్డ కింజరాపు కుటుంబ సభ్యులు నిమ్మాడకు కాసేపట్లో చేరుకోనున్నారు. హరిశ్చంద్రపురం మాజీ శాసనసభ్యులు మంత్రి అచ్చెన్నాయుడు, పెదనాన్న కింజరాపు కృష్ణమూర్తి నాయుడు జీవన సహచరి శార్వాణి వృద్ధాప్య కారణాల రీత్యా ఇవాళ కన్నుమూశారు. ఆమె మృతికి వ్యవసాయ శాఖ మార్చులు అచ్చెన్నాయుడు నివాళులర్పించారు. ప్రస్తుతం వీరు తమ కుమారుడు రీజనల్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఎలక్ట్రికల్ ట్రాన్స్కో ఉత్తరాంధ్ర పరిధికి సంబంధించి కింజరాపు రామకృష్ణ ప్రసాద్ వద్ద విశాఖ కేంద్రంగా ఉంటున్నారు. నిమ్మాడ స్వగ్రామంలో ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి వార్త వినగానే మంత్రి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పార్థివ దేహానికి అంజలి ఘటించి నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని ఓ ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కింజరాపు రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేశారు. కాగా 1967లో స్వతంత్ర పార్టీ తరపున హరిశ్చంద్రపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కింజరాపు కృష్ణమూర్తి నాయుడు పనిచేశారు. కృష్ణమూర్తి నాయుడు, వెంకటరాములు, దాలినాయుడు, విశ్వనాథం నలుగురు అన్నదమ్ములు. వీరిలో దాలినాయుడు మంత్రి అచ్చెన్నాయుడు తండ్రి.